ఇక ఏలూరు జిల్లాలో ముంపు ప్రాంతాల పరిస్థితి దారుణంగా ఉంది. గోదావరి వరద గ్రామాలను ముంచెత్తింది. దాదాపు వారం నుంచి ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ముంపు ప్రాంత ప్రజలది. నిత్యావసరాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. తిండి నీరు కూడా అందక ఇబ్బంది పడుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు కట్టయ్యాయి. నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేసినా అన్ని గ్రామాలకు అందడం లేదు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాలు ఇంకా వరద నీటి నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటికి రావాలంటే ప్రస్తుతం నేను వెళ్తున్నటువంటి మరబోట్ ఏదైతే ఉందో అటువంటి బోటు పైనే వాళ్ళు రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితి. అయితే గ్రామాల్లో చిక్కుకున్నటువంటి ప్రజల కోసం ప్రస్తుతం ఈ పడవలో వందలాది వాటర్ ప్యాకెట్లు, అలాగే వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు నిత్యం ప్రతి ఏటా కూడా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. గోదావరి భద్రాచలం వద్ద 40 అడుగులు పెరిగిందంటే ఇక్కడ ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం, కుక్కునూరు ప్రాంతాల్లో 25కు పైగా గ్రామాలు నేట మునిగిపోతాయి. వాటన్నిటికి కూడా వెళ్లేందుకు రహదారులు ఎక్కడా ఉండవు. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ పడవల్ని ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సహాయక చర్యలను కొనసాగిస్తుంటారు. మనం చూడొచ్చు, అనేక బోట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పడవల ద్వారానే అత్యవసరంగా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో ఒక 8 మరబోట్లను ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి కూరగాయలు, అలాగే వాటర్ ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను అందిస్తూ ఉంటారు. అలాగే వైద్య సదుపాయాలను కూడా ఈ ప్రాంతంలో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు జిల్లా ఎస్పీ ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఈ గ్రామానికి చెందినటువంటి పెద్ద ఆయన ఉన్నారు. అలా చెప్పండి, ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇప్పుడు తగ్గిందా గోదావరి, ఇంకా పెరుగుతుందా? ఇంకా ఆగినట్టుగా ఆగి ఇంకా మళ్ళీ పెరుగుతుందా గోదావరి? ఇది ఏలేరుపాడు మండలం, నాలవారం గ్రామం. నా పేరు బుగ్గా రామారావు. అదిగో శ్రీరంగిరి వారసుగ్రీలు కొట్లు అయ్యి ఇప్పటికే వారం రోజులైంది. అధికారులు కూడా ఊళ్ళో వచ్చారు, కానీ వచ్చి చూసిపోవటమే. ఏం వాళ్ళకి అన్నం ఇలాంటి భోజనాలు కూడా సౌకర్యం లేవు. మరి ఎట్లే ఉంటుందా మరి ఈ ప్రభుత్వం? మరి జనాలందరూ మరి ఒటుకు తరలిచ్చే వెళ్ళలేదు. కొంతమంది ఉన్నారు. అదే ప్రకారంగా మరి వాళ్ళకి కూరగాయలు కానీ మంచి చెట్లు చూడలేదు. కరెంటు అన్నీ ఉన్నాయా? మరి ఎన్ని రోజులు ఇంకా ఉంటుంది అనుకుంటారు ఈ వరద కూడా? ఇది ఇంకా 10 రోజుల దాకా ఇట్లా ఉంటుంది. మొత్తం అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఎటు దారి లేదు. ఆ సిద్ధారం కానీ, కట్కూరు కానీ, సిగిరిమాడు ఒకటి, చాగరబల్లి, బురదోక, శుద్ధ గుంపు, ఇవన్నీ ముప్పు ప్రాంతం లోన పాటానికి కూడా అవకాశం లేదు సార్. ఏం సరుకులు ఏమి అందట్లేదా? లోపల నిత్యావసర వస్తువులు కానీ అలాంటివి ఏమి అందించలేదా? అటు కట్కూరు గ్రామం 2-3 గ్రామాలకు అందినాయి సారు. తక్కింది కొత్తూరు, తూరుమెట్ట, వాళ్ళ పాండమెట్ట, కొత్తూరు, నీటిగా సహకారం అందలేదు సారు. ఇది గ్రామస్తులు చెబుతున్నటువంటి మాట. చాలా లోపల ఉన్నటువంటి గ్రామాలకి నిత్యావసరాల వస్తువులు అందించేటటువంటి క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వాటిని కూడా సక్రమంగా అందిస్తే ఈ వరద ఎప్పుడు తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఇప్పటికీ వారం రోజుల నుంచి కూడా ఈ గ్రామాలన్నీ నేట మునిగే ఉన్నాయి. వాటికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఈ నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను మరింత పెంచి వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి అందేలాగా చూడాలని ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం వరద తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఈ వేలేరుపాడు మండలాల్లో ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. గోదావరి ముంచెత్తడంతో వేలేరుపాడు పరిధిలోని కొత్తూరు, కోయిదా, చిగురు మామిడి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక ఆకలితో అలమటిస్తున్నారు. వర్షాలు, వరదలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అధికారులు కొన్ని గ్రామాలకు మాత్రమే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు.
భద్రాచలం వద్ద గోదావరి అడుగు పెరుగుతుందంటే వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల్లో ఆందోళన మొదలవుతుంది. ప్రస్తుతం మనం వేలేరుపాడు మండలానికి సంబంధించి కొత్తూరు అనే గ్రామంలో ఉన్నాం. గత 2022లో వచ్చినటువంటి వరదల్లో దాదాపుగా ఈ ఇల్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి 53 అడుగులు దాటింది. మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులందరికీ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వీళ్ళందరూ కూడా ఏదైనా అత్యవసర వస్తువులు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గత వారం రోజులుగా వర్షం ఒక పక్కన వరదలు కూడా గ్రామాలని చుట్టుముట్టేశాయి. ఈ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే వీళ్ళకి అందుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఏ రకంగా ఉన్నారని తెలుసుకున్నాను. ఏంటి పరిస్థితి, ఎప్పటి నుంచి వరద ఉంది, ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికి మాకు వారం రోజులు అయిందండి వరద వచ్చి, గోదావరి వరద. ఒక్కడ అధికారులు వెళ్ళటానికి దారి లేదు, అక్కడ ఇటు వెళ్ళటానికి దారి లేదు. మొత్తం గోదావరి వచ్చి ఒక్క అధికారులు ఇక్కడ వచ్చి చూసే పని లేదు, ఏమి లేదు. అప్పుడు 2022లో ఆ బోట్లు వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాల కొద్ది అధికారులు బాగానే చూశారు. ఈ సంవత్సరం అయితే ఒక్క అధికారి కూడా రావటాలే. ఎట్టుందో ఊరుందా ఏముందో ఏదో చూడటానికి రావటం లేదు. ఒక బోటు లేదు మా కొత్తూరులో నాలార పంచాయతీలో. ఆ అధికారులు వాళ్ళే తిరగటానికి ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఎన్ని తిప్పలు పడి వెళ్ళిపోయారు. గుట్టలు ఎక్కిన వేలేరుపాడు హాస్పిటల్లో వెళ్ళి ఉన్నారు. నిన్న నుంచి అక్కడే ఉన్నారు, రాలే ఇంకా జనాలు. కానీ అది మా పరిస్థితి అండి. ఎన్ని రోజుల నుంచి ఉంది మొత్తం ఊరంతా చుట్టుముట్టేసి నీరు? ఎన్ని రోజుల నుంచి ఉంది? వారం ఉందండి, వారం దాకా ఉంది వరద. ఇది వర్షం వచ్చి ఒక 2-3 రోజులు అది వర్షం, దారి బందులు అయినాయి. రోడ్లు ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి, చెరువులంతా తెగిపోయి ఉన్నాయి. వెళ్ళటానికి మాకు దారి లేదు. ఏంటి హెల్త్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు అంత ఆరోగ్యంగానే ఉన్నారా? మరి వారం నుంచి బయటకు వెళ్ళట్లేదు, వానలు పడుతున్నాయి, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అందరు? అంటే చాలా మంది జ్వరాలు వచ్చున్నారండి. అయితే వెళ్ళటానికి కూడా దారి లేదు. అది బోట్లు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎవరు కూడా వెళ్తున్నామని చెప్తున్నారు. కొంతమంది ఒక్కళ్ళు ఇక్కళ్ళు 2 వెళ్తున్నారు. అవి వస్తున్నాయా బోట్లు అసలు మాకు అర్థం కావట్లేదు అసలు. ఆ బోట్లో మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు. వస్తుంది కానీ ఆ బోటు ఛార్జీలకు తీసుకుంటున్నారు. మళ్ళీ అది గవర్నమెంట్ మళ్ళీ పురమిచ్చారన్నారు. ఏ బోటో ఏంటో మాకు బోట్లు కూడా లేవు అసలు. ఇది కొత్తూరు గ్రామస్తుల ఆవేదన. నిజంగా వారం రోజుల నుంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి ఎప్పుడు తగ్గుతుందో ఇప్పట్లో చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎగువన భద్రాద్రి దగ్గర మళ్ళీ వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని రోజులు వీళ్ళు బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు లేకపోవడం, అలాగే బయటికి వెళ్ళడానికి పడవలు అనేవి కూడా అందుబాటులో లేకపోవడంతో కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కొంత ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలని వీళ్ళందరూ కూడా కోరుతున్నారు.